హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న వైజాగ్ అనుకుంటా, అక్కడ కాలేజీలో ఒక స్టూడెంటు ఒక టీచర్ని చెప్పుతో కొట్టింది. అంటే ఇది చాలా చాలా చెప్పుకోవడానికి చాలా సిగ్గుకరమైన పరిస్థితి. అయినా కూడా చెప్పక తప్పట్లేదన్నమాట. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఫోను మరి లెక్చరర్ అయితే తీసుకున్నారు. తీసుకుంటే ఆ ఫోన్ ఇవ్వలేదని మరి ఆ స్టూడెంటు లెక్చరర్ని చాలా భయంకరమైన బూతులతోటి మరి ఆ టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది. మొన్న ఆ వీడియోస్ మొత్తం కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. అంటే ఇలా ఎందుకు జరిగింది ఏంటి అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటి, మరి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు అంత భయంకరంగా ఎందుకు పెంచుతున్నారు అని చెప్పనన్న ప్రస్తావన కూడా చాలామందికి వచ్చిందన్నమాట. అంటే ఈ రోజున ప్రతి ఇంట్లో అంటే కొంతమంది ఇళ్లలో తప్ప, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించుకున్న ఇళ్లల్లో తప్ప, అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అంటే కొంచెం పెద్ద కుటుంబాల్లో ఉన్న పిల్లలు తప్ప మిగతా ఆల్మోస్ట్ 80%, 20% మాత్రం కరెక్ట్గానే ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి జాబులు కొట్టుకుంటున్నారు, బాధ్యతగా ఉంటున్నారు. కానీ 80% మాత్రం ఎలా ఉన్నారంటే ప్రతి ఇంట్లో కూడా మరి ఎవరికి ఎవరు చెప్పుకోవట్లేదు, కానీ ప్రతి ఇంట్లో కూడా మరి పిల్లలతో చాలా చాలా బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఎలా అంటే మెయిన్ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోను వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే తల్లి ఒక పక్క కూర్చుంటారు సెల్ ఫోన్ చూసుకుంటూ, తండ్రి ఒక పక్క కూర్చుంటారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే ఒక 5 years 6 years పిల్లలు కూడా అవి అందులో బొమ్మలు పెట్టిస్తారు, అవి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ బాండింగ్ అనేది తగ్గిపోయింది మెయిన్. ఇంకొకటి వచ్చేసి చదువుల పేరు మీద పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందండి, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పనని అసలు తల్లిదండ్రులు దగ్గరుంచుకొని ఇది మంచి ఇది చెడు అని చెప్పుకునే సిచ్యువేషన్ లేకుండా ఇంట్లో ఉంటే పిల్లలు పని చేయాల్సి వస్తుంది, మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు, కాబట్టి పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అని చెప్పిన మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే దూరంగా కొన్ని వేల రూపాయలు, ఒక సంవత్సరానికి కొన్ని వేల రూపాయలు డబ్బులు వెచ్చించి వారిని కాలేజీల్లో స్కూళ్ళల్లో చదివిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఏం మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది, అసలు ఎందుకు జరుగుతుంది, వ్యవస్థ ఎందుకు ఇలా పాడైపోతుంది అంటే ముఖ్య కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు లేకపోవడం, అంటే అత్తమామలు కావచ్చు, మరి అమ్మ నాన్న కావచ్చు, మరి అంటే బావలు, మరి తోడికోడళ్ళు, మరుదులు, తోడికోడళ్ళు, మరి ఇలా అన్న వదిన, మరి చెల్లి మరిది, ఇలాంటి కుటుంబ వ్యవస్థ అనేది ప్రతి కుటుంబంలో లేకపోవటాన మరి ఈ విధంగా అయితే సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి అంటే మరి ఆ కుటుంబంలో ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క సమయంలో మరి కొన్ని బాబాయ్ చెప్పే ఉంటాయి, కొన్ని తండ్రి చెప్పే ఉంటాయి, కొన్ని తల్లి చెప్పే ఉంటాయి, కొన్ని అత్తయ్య చెప్పే ఉంటాయి, కొన్ని నాన్నమ్మ తాతయ్యలు చెప్పేవి ఉంటాయి విషయాలు, అంటే చిన్నప్పుడు వయసులో అన్నమాట. వాళ్ళ మధ్యన అంటే వారి అనుభవాలు, అమ్మమ్మ తాతయ్యలు నాన్నమ్మ తాతయ్యలు ఏంటంటే మరి వాళ్ళు ఎన్నో సమస్యలను చూసుంటారు, మరి వాటిని వాళ్ళు ఎదుర్కొని ఉంటారు, లేదు కొంతమంది జీవితాలు చూసుంటారు. కాబట్టి వారి అనుభవాలన్నీ కూడా వారి పిల్లలకి కూర్చోబెట్టుకొని కథల రూపంలోనో లేకపోతే సందర్భానుసారంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు, తాతయ్యలు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు. మంచి చెడు చెప్పడానికి తల్లి తండ్రి జాబులకు వెళ్ళిపోతున్నారు, కూలి పనులకు వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ఆ బిడ్డకి ఇది మంచి ఇది చెడు అని ఎవరు చెప్తారు? ఇంకొకటి ఇప్పుడు బంధువుల ఇళ్ళకి ఇదివరకు ఏంటంటే
పండగలకి అని చెప్పనని మరి ఒకరింటికి ఒకరు ఆహ్వానాలు ఎక్కువ ఉంటూ ఉండేది. మరి అందరూ వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ ఏంటంటే చిన్న కుటుంబాలు అయిపోయిన దగ్గర నుంచి ఎవరినైనా పిలిస్తే మనకి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును మనం భరించలేము. కొంత అమౌంట్ మన పిల్లలకి ఏదైనా చదువులకు ఉపయోగపడతాయి, లేదా బట్టలకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఏంటంటే బంధువులు కూడా దూరం పెట్టుకోవడము అయిపోతూ ఉంది. ఇదొక కారణం. ఫస్ట్ వచ్చేసి పెద్దవారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయటం ఒక కారణము. నెక్స్ట్ వచ్చేసి బంధువులకి దూరంగా ఉండటం ఇంకొక కారణము. అలాగే అంటే రక్త సంబంధికులకు దూరంగా ఉండటం ఇంకొక కారణము. ఇంకోటి వచ్చేసి పిల్లల్ని మరి కష్టం అనేది తెలియకుండా పెంచడం అదొక కారణం. ఇంకోటి వచ్చేసి హాస్టల్లో పెట్టడం అనేది ఇంకొక కారణం. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ పక్క స్నేహితులను అడుగుతారు. అంటే మొదటి నుంచి బాండింగ్ వాళ్ళతో ఉంటారు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు. వాళ్ళకి ఏం తెలియదు, ఈక్వల్ ఏజ్ అనేది పిల్లలిద్దరిది ఒకటే. కానీ వీళ్ళు వారిని అడుగుతారు, వారు వీరిని అడుగుతారు. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక వయసు అంటే అనుభవం ఉన్న వారిని అడిగితే చెప్తారు. కానీ మరి ఒకే వయసున్న వారితోటి సంభాషణ చేస్తే వాటి వల్ల జరిగేది అనార్థాలేనన్నమాట. ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్లు, తర్వాత రెస్టారెంట్లు, కోల్డ్ కాఫీలు, తర్వాత ఈ విధంగా చాలా చాలా మరి టీలో రకాలు, కాఫీలో రకాలు, మరి బిర్యానీలో రకాలు, మరి ఈ విధంగా రెస్టారెంట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. కుటుంబంలో వండుకునే ఆహారం కంటే మరి బేకరీ ఫుడ్లో తినే ఆహారం ఎక్కువైపోతుంది. కూల్ డ్రింక్స్ కావచ్చు, స్పైసీ ఫుడ్ కావచ్చు, మరి రకరకాల ఫుడ్లు అనేది మరి పిల్లల్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ కారణాలన్నమాట. అయితే ఒక మనిషి మెయిన్ కారణం ఏంటంటే ఒక మనిషి తన పరిధికి మించిన ఆశలు కలిగి ఉండటం అనేది చాలా చాలా భయంకరమైన పరిస్థితి. ఈ అత్యాశ అనేది మనిషిని ఎలా కొలాప్స్ చేస్తుందంటే మరి ఒక చూసిన డ్రెస్సే ఉందనుకోండి, అది చాలా కాస్ట్లీ, మనం కొనలేని పరిస్థితి. కానీ అది మనం కొనాలి అంతే. అరే మనకున్న బడ్జెట్ ఎంత, నా దగ్గర కొంతే మనీ ఉంది, ఆ మనీకి తగ్గది నేను చూస్ చేసుకోవాలి. ఇంకా ఆ డ్రెస్ కాకుండా ఇంకేదైనా నేను చూస్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న బడ్జెట్లో అనుకోవాలి. కానీ నేను తప్పులు చేసైనా నేను గొప్పలకు వెళ్ళాలి అంటే అంటే అప్పైనా నిప్పంట సారేదాగమని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారో కానీ వాళ్ళకి ఏంటంటే దండేసి దండం పెట్టాలి. అంటే అప్పు చేయటము నిప్పంట సారే కోసము అప్పు చేయాలంట. ఎంత దరిద్రుడండి వాడు, ఆ మాట చెప్పిన వాడు ఎవడో కానీ. అంటే మనము స్త్రీలు కూడా చాలామంది వేరే చీరలు కట్టుకున్నారనుకోండి, మంచి కాస్ట్లీ చీర కొనుక్కున్నారనుకోండి, నా భర్త సంపాదన ఎంత, నా సంపాదన ఎంత, మరి నా కుటుంబంలో పరిధులకి నా బిడ్డల చదువులకి ఏంటి, మరి మాకు ప్రణాళిక మా ఫుడ్కి ఏంటి అని చెప్పి నేను ఒక బడ్జెట్ వేసుకొని చూసుకోవాల్సిన ఒక స్త్రీ కూడా నేను అది చీర కొనాలంతే, ఆమె కడితే నేను కూడా కట్టాలి అనేది ఒక ధోరణికి వచ్చేసి ఎలా అయిపోతున్నారంటే మనుషులు మరి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బట్టలు కొనేస్తున్నారు. ఇదివరకైతే మేము చిన్నపిల్లలప్పుడైతే సహజంగా పండగలకి ముఖ్యమైన పండగలు ఏవైతే ఉన్నాయో వాటికే కొనుక్కునేవాళ్ళు. అలాంటిది మరి అట్ల తద్ది వస్తేనే దోశలు పోసుకునేవాళ్ళు, సంక్రాంతి వస్తేనే బెల్లపన్నం కానీ తర్వాత అలాంటివి వండుకునేవారు. మరి మిగతా టయాలంటే ఏ సమయానికి ఏ పండగ వస్తే ఆ సమయంలో దొరికే ఆహార పదార్థాలు, మరి పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆహార పదార్థాలు వండుకొని తినేవారు అన్నమాట. కానీ ఈ రోజున ప్రతిరోజు దోశేనండి, ప్రతిరోజు దోశే. ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోతుందన్నమాట. గతంలో ఏంటంటే ఎక్కువ పచ్చళ్ళు, జొన్న సంగట్లు, రాగి సంగట్లు ఇలాంటి ఆహారం తినేవారు. తర్వాత ఆర్గానిక్ ఆహారాన్ని వాడేవారు. అంటే పొలాల్లో వేసుకున్న గోంగూర కావచ్చు, మరి కందులు కావచ్చు, మరి సహజసిద్ధంగా పండే వాటిని వాడేవారు అన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఒకరోజు నేను మా బాబుని డీమార్ట్ తీసుకెళ్ళాను. మనకి ఏదైనా అవసరమైన వస్తువులు ఉంటే కొందాము అని చెప్పిన ఉద్దేశంతో. మా బాబు 8th క్లాస్లో ఉన్నాడు అప్పుడు. ఇంకా చిన్నప్పటి నుంచి వాడికి ఏం చెప్పానంటే నేను, నాన్న డ్రింక్స్ తాగకూడదు,
హెల్త్ హెల్త్ పాడైపోతుంది అని చెప్పానని చెప్పున్నాను. కాబట్టి మేము వెళ్ళే లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఒకరు ఒక బాస్కెట్ నిండా వేసుకొని వచ్చారు. చాలా అంటే స్పైసీ ఫుడ్లు అన్నీ మొత్తం. నా కొడుకు నన్ను అడుగుతున్నాడు, వాళ్ళు చదువుకున్నవారే కదా, వాళ్ళ నాన్న వాళ్ళు ఆ డ్రింక్ బాటిల్స్ ఎన్నో పెట్టుకుని వెళ్తున్నారు చూడు చూడు మరి అది అన్హెల్దీ కదా అని అడిగాడు నన్ను. అక్కడ నేనేం చెప్పాను, నాన్న ఈ ఫుడ్ తినకూడదు, మరి హెల్త్కి పాడైపోతుంది అని చెప్పి నేను చెప్పాను నా కొడుక్కి. మరి ఇతరులు చదువుకున్న వాళ్ళు, మంచి జాబ్ చేసేవాళ్ళు మరి ఆ బాస్కెట్లో మరి కూల్ డ్రింకులు, మరి మాజా బాటిల్స్, ఇంకా స్పైసీ ఫుడ్లు, చాలా చాలా బేకరీ ఫుడ్స్ చాలా తీసుకెళ్తున్నారు వాటిలో అన్నీ వేసుకొని. ఇంకా నా కొడుకు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం చెప్పాలి అంటే, ఒకటి నేను నోటి మాటతో చెప్పాను, అక్కడ కంటికి కనిపిస్తూ ఉంది. పిల్లలు ఏది వింటారండి? అయితే ఒకటే మాట అన్నాడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళే కానీ వాళ్ళ పిల్లలకి ఏం చెప్పట్లేదు మా అన్నాడు. సరే అక్కడ నేను సేఫ్ అయ్యాను అన్నమాట. ఓహో, వాడికి మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంటి అని గ్రహించేయడేమో అనుకున్నాను నేను. అంటే ఒక చిన్నపిల్లల వయసు అయితే వింటారండి. ఒక 18, 19 వచ్చిన తర్వాత వారికి అప్పుడప్పుడే రెక్కలు వస్తూ ఉంటాయి. మరి కొత్త ప్రపంచంలోకి అడుగులు పెడుతూ ఉంటారు. ఎన్నో కోరికలు వారిలో కలుగుతూ ఉంటాయి. ఈ లోకాన్ని జయించాలన్నంత ఆశలో కలుగుతారు. కాబట్టి ఆ రోజు నేను చెప్పింది ఈరోజు తప్పు అనిపించవచ్చు వారికి. కొన్ని రోజుల తర్వాత అదే మా అమ్మ చెప్పిందే కరెక్ట్ అని చెప్పనని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంటే ఇలా ప్రతి మనిషి కూడా, ప్రతి ఇంట్లో కూడా మరి మనము చెప్పడం కాదు కానీ పాటిస్తే అది మన పిల్లలకి మనము మంచి భవిష్యత్తుని అందించిన వారం అవుతామన్నమాట. అంటే ఇంకోటి వచ్చేసి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఎథిక్స్ అనేవి ఇవ్వాలండి. విలువలు చాలా చాలా ప్రాముఖ్యం. అంటే విలువలు లేకపోతే మనిషికి, పశువుకి తేడా ఉండదన్నమాట. వాటికి వావి వరుసలు ఉండవన్నమాట. సో కాబట్టి మనిషికి అంటే ఒక వరుసలు, బంధాలు, బాంధవ్యాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మరి అన్న భార్యని, వదినమ్మని అమ్మతో సమానంగా చూడాలి. తమ్ముడు భార్యని మరి బిడ్డతో సమానంగా చూడాలి. మరి భార్య అమ్మని అమ్మతో సమానంగా చూడాలి. భార్య చెల్లిని చెల్లితో సమానంగా చూడాలి, బిడ్డతో సమానంగా చూడాలి. మరి బావల్ని తండ్రితో సమానంగా చూడాలి, మేనమామల్ని తండ్రితో సమానంగా చూడాలి, మేనమామ భార్యని అమ్మతో సమానంగా చూడాలి, మరి మేనత్తల్ని అమ్మతో సమానంగా చూడాలి అని ఈ బంధాలు, బాంధవ్యాల్ని మనము విలువల్ని నేర్పించినప్పుడు మరి మనము దగ్గరున్నా లేకపోయినా కూడా వారు అదే స్టిల్ అలాగే ఉంటారన్నమాట. కానీ ఈ రోజున మరి వ్యవస్థ పాడైపోతుంది. మరి ఎందుకు అంటే మెయిన్ వచ్చేసి ఇవన్నీ కారణాలే. మేము ఎక్కువగా పౌష్టికాహారం గురించి చెప్తూ ఉంటాం. పౌష్టికాహారం గురించి అంటే సమతుల్య ఆహారము అని అంటారన్నమాట. సంపూర్ణ పోషణ ఆహారము అంటాం. అంటే ఏంటి, అన్ని పోషకాలు కలిపి ఉన్నదాన్ని సంపూర్ణంగా ఉండే ఆహారం అంటాం అన్నమాట. అంటే తినే ఆహారంలో కూడా హార్మోన్స్ ఇబ్బంది వస్తాయా అంటే వస్తాయి ఖచ్చితంగా. తినే ఆహారం వల్ల అనారోగ్యాలు వస్తాయి. తినే ఆహారం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. తినే ఆహారం వల్ల అనార్థాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మరి ఈ టీచర్ని ఎవరైతే కొట్టిన అమ్మాయి ఉన్నారో ఆ స్పైసీ ఫుడ్లు తినడం ద్వారా వారికి ఏంటంటే ఒక సరైన జీవన విధానంలో వారి హార్మోన్స్ మరి ఆ బ్యాలెన్స్ చేయలేక వారు ఆ హార్మోన్ అంటే నవ్వడం కావచ్చు, ఏడవడం కావచ్చు, కోపం అనేది దాన్ని బయటకు వెళ్ళగక్కడం కావచ్చు, ఏదైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయలేరు. ఇంకోటి వచ్చేసి బేస్ ఏంటంటే ఇక్కడ వారి కుటుంబ వ్యవస్థలో చిన్నప్పుడు వారికి సరైన బేస్ లేదు. అంటే ఎమోషన్స్ మరి స్టెబిలిటీ లేదన్నమాట. ఎమోషన్స్ స్టెబిలిటీ అంటే ఎక్కడ వస్తుందంటే అంగన్వాడీలో వస్తుందండి. ఎందుకంటే వీటిని సాంఘిక భావోద్వేగ అభివృద్ధి అంటారు. అంటే ఏంటి, ఒక సంతోషం కానీ, ఒక బాధ కానీ, ఒక కోపం కానీ, మరి ఒక ఏడుపు కానీ, ఒక ఉక్రోషం కానీ, ఇవన్నీ కూడా మరి వాటిని ఏమంటారు ఎమోషన్స్. మరి వీటిని మనలో కలిగే ఎమోషన్స్ని మనం అక్కడ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక ఆట ఆడేటప్పుడు మేము ఏం చేస్తామంటే పిల్లలందరినీ సర్కిల్లో నిలబెట్టి నీ వంతు వచ్చే వరకు ఆగాలి అని చెప్తాము. అదే ఇంట్లో అనుకోండి, ఆ బిడ్డది ఒకరో ఇద్దరో ఉంటారు, వాళ్ళదే ప్రపంచం. కానీ ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత, అంగన్వాడీ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు
వారు 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా వారు వంతు వచ్చే వరకు ఆగాలి. అంటే ఏంటి, ఎదురు చూడాలన్నమాట. కాబట్టి ఆ స్టెబిలిటీ లేనప్పుడు మరి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయన్నమాట. అంటే ఎలా, ఎక్కడ అంటే ఎవరు మారడం కాదు, ఎవరికి వారు మారాలి, ఎవరికి వారు మారాలి. ఎందుకంటే మనం వెళ్ళి ఎవరినో మార్చలేమండి, మనకు మనమే మారాలి. మనం తినే ఆహారం ఎలాంటి ఆహారం తింటున్నాము, సరైన కంటికి నిద్ర కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ సెల్ ఫోన్ చూడటం కూడా మానసికమైన రుగ్మతలకి లోనవుతూ ఉన్నారు. సో కాబట్టి ఆ అమ్మాయిలో కనిపించింది ఏంటంటే మరి ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడతారు కాబట్టి మరికి వాళ్ళకి ఏంటంటే మరి కోపం ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మరి ఇలాంటి వారిని తయారు చేస్తున్న వారు ఎవరు అంటే మరి సమాజం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అందరూ బాధ్యులే దీనికి. సెల్ ఫోన్ తయారు చేసిన వారు ఫ్యూచర్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టాలి. ఈ బెట్టింగు యాప్స్, తర్వాత గేమింగ్ యాప్స్, తర్వాత వచ్చేసి ఇంకా రకరకాల యాప్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్ కనిపెట్టేస్తున్నారు, దాన్ని విడుదల చేసేస్తున్నారు. దానివల్ల మనం ఏ పని చేసినా కూడా మనకి మంచి జరగాలి, ఇతరులకు మంచి జరగాలి, ఆ విధంగా ఉండాలి తప్ప మరి ఇతరులకి హాని చేసే విధంగా ఉండకూడదు. ఈ రోజున మరి ఒక టీచర్ అంటే మరి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేనప్పుడు టీచర్స్ చెప్తారు మంచి దిశానిర్దేశాలు అనేది. మరి ఈ రోజున టీచర్కి అక్కడ మరి అవమానం జరిగితే అసలు సమాజానికి అవమానం జరిగినట్లది. ఇది చాలా చాలా ఖండించాల్సిన విషయము. ఎందుకంటే మరి ఆ టీచర్ లాక్కుంది, అందుకని స్టూడెంట్ కొట్టింది అంటే మరి ఇది మంచిది చెడని చెప్పేది ఎవరు? తల్లిదండ్రులు ఫీజులు కట్టి ఎందుకు తీసుకొచ్చి కాలేజీల్లో, స్కూళ్ళలో వదిలిపెడుతున్నారు? ఎందుకంటే మేము మా పనులకు వెళ్తున్నాం కాబట్టి మా పిల్లల బాధ్యత అంతా మీది, వాళ్ళని సరైన మార్గంలో పెట్టండి అని చెప్పనని టీచర్స్ మీద బాధ్యతను అప్పగించి వెళుతున్నారు. అలాంటి టీచర్ బాధ్యతగా నువ్వు సెల్ ఫోన్ చూసుకోమ్మా, మరి నువ్వుతో పాటు ఇంక 10 మందిని చెడగొట్టమ్మా అని చెప్పని ఇస్తారా సెల్ ఫోను? సో కాబట్టి మరి వీలైనంత వాటికి ఆడపిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు సేఫ్టీగా ఇంటికి వస్తారా లేదన్న ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతుందే తప్ప అది మంచి కోసం ఇచ్చినప్పుడు చెడుగా మరి వారి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. అది ఆడ మగ అని తేడా లేదండి. ఇప్పుడు ఎక్కువ వచ్చేసి సినిమాల్లో కూడా ఎక్కువగా మూవీస్లో మరి ఎక్కువ ప్రేమలు, ఎక్కువ రెస్టారెంట్లు, ఎక్కువ వచ్చేసి వీళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయి ఒక చోట ఉండటము, లేదంటే పేరెంట్స్కి దూరంగా వెళ్ళిపోవటము అనేది ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. అదే లైఫ్ అనుకుంటున్నారు. కానీ అసలు ఒక సమస్య వచ్చిన తర్వాత కేవలం తల్లిదండ్రులు తప్ప ఇంకెవరూ కూడా మనల్ని ఆదుకోలేరు అనే ఒక విషయాన్ని ఎవరన్నా ఒక సినిమాలో చూపిస్తున్నారా? చూపించరు. ఎందుకంటే జనాలు చూడరంట. మరి జనాలు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు? మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అలాంటి వాటిని? మీరు చూడట్లేదనే మరి వాళ్ళు అలాంటి సినిమాలు తీస్తున్నారు. మీరు మంచి సినిమాలు తీసినప్పుడు మీరు చూసారనుకోండి, మంచి సినిమాలు తీస్తారు. సో కాబట్టి మరి సినిమాల్లో మందు తాగడం చూపించినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. విచ్చలవిడి ఆడపిల్లలకి అరకొర డ్రెస్సులు వేసి డాన్సులు చేయించినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఇలాంటివన్నీ జరిగినంత కాలం కూడా మరి మన హెల్పర్స్ అయినా మరి టీచర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళంతా మనకి చాలా చాలా మరి హెల్పర్స్ అన్నమాట. నిజంగా అండి మనకి చాలా సిగ్గేస్తుంది. మరి భారతదేశం చుట్టూ శత్రువులు రాకుండా మనకి కాపలా కాసే మరి మిలిటరీ సిబ్బంది ఉంది. మరి లోపల మనమేమో పనికిమాలిన వికృతమైన శాస్త్రాలను చేసుకొని మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఎవరో వస్తారు దూరం నుంచి, మన ప్రజలు పాడైపోతారు, మన దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలను వదిలి, భార్య పిల్లలను వదిలి, తల్లిదండ్రులను వదిలి అక్కడికి వెళ్ళి మరి సరైన వసతులు లేని ఆ ఎడారుల్లో, ఆ నదీ ప్రవాహ ప్రాంతాలలో, మరి ఆ కొండలలో, గుట్టలలో, మరి ఆ మంచు ప్రాంతాలలో, మరి -డిగ్రీ ఉన్న మంచు ప్రాంతాల్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటే మనము సినిమాలు, క్లబ్బులు, పబ్బులు, మాదక ద్రవ్యాలు, మందులు, ఇంకా ఫంక్షన్లు, పుట్టినరోజులు ఇలా చేసుకుంటూ మనం ఏంటంటే మన పతనాన్ని మనమే చేసుకుంటున్నాం. సో కాబట్టి
తిన్న ఆహారానికి మితం ఉండాలి. చూసేదానికి చూపుకి మితం ఉండాలి. ఏదైనా మనం ఆశపడిన ఒక మితం ఉండాలి. ప్రతి దానికి హద్దులు ఉండాలండి. మరి మన మనసుకి హద్దులు ఉండాలి. మన మనిషికి హద్దులు ఉండాలి. మన ఇంటికి హద్దులు ఉన్నాయి. తర్వాత మన గ్రామానికి హద్దులు ఉన్నాయి. మన పట్టణానికి హద్దులు ఉన్నాయి. మన దేశానికి కూడా హద్దులు ఉన్నాయి. అక్కడ అన్ని హద్దులు ఉన్నాయి. మనకెందుకు హద్దులు ఉండవు? మాకెవరు హద్దులు పెడతారండి? మాకెందుకు రిస్ట్రిక్షన్స్ పెడతారు? పెట్టాలి. పెడితేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు, సేఫ్గా ఉండగలవు. మన క్షేమం కొరకే కదా. సో కాబట్టి మరి టీచర్స్ కొట్టారనుకోండి, స్కూళ్ళలోకి వెళ్ళి తల్లిదండ్రులు గొడవ పెట్టేసుకుంటారు. మా పిల్లల్ని ఎందుకు కొట్టారు మీరు అని చెప్పానని. మరి ఇది మంచి ఇది చెడు అని చెప్పే టీచర్స్ని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీ పిల్లల్ని మీరు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. సో కాబట్టి వాళ్ళకి బిర్యానీ కావాలి, చికెన్ కావాలి అంటే వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టొద్దు. సహజ సిద్ధమైన ఫుడ్ను పెట్టండి, మితంగా పెట్టండి. మరి వెంటనే కూల్ డ్రింకులు, పుట్టినరోజు కూల్ డ్రింకులు, లేకపోతే విచ్చలవిడి ఆహారం అనేది తినకూడదు. తింటే జబ్బులు వస్తాయి. తర్వాత మానసిక జబ్బులు వస్తాయి, శారీరక జబ్బులు వస్తాయి, మరి అహంభావన జబ్బులు వస్తాయి. సో కాబట్టి మరి మొన్న ఎవరో ఒకరు అన్నారు, కొంతమంది అనుకుంటారు మా పిల్లల్ని మేము బాగా పెంచుతున్నాం అనుకుంటారు, మరి వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉన్నారు అని చెప్పనని అన్నారు. అంటే ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కరోనా టైంలో ఏం చేశారు? కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇద్దరు ముగ్గురు ఒక చోట ఉండకూడదు, ఉంటే ఒకరిని ఉంచి ఒకరికి ఆ వ్యాధి వస్తుంది అని చెప్పారు కదా. అంటే ఏంటి? ఇండివిజువల్గా ఉండండి, మీరు బయటికి రావద్దు, ఎవరికి వారుగా ఉండండి అని చెప్పారు కదా. సో కాబట్టి ఇప్పుడు కూడా ఇళ్లలో ఉండే ప్రతి కుటుంబంలో వారి జీవన విధానాన్ని బట్టి ఆ పిల్లలు బయట ప్రపంచానికి రాకుండా వాళ్ళ పరిధిలో వారు పెరిగితే మంచిగానే పెరుగుతారు. ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు. సో కాబట్టి అందరూ కలిసి ఒక గుమ్మిగూడేటప్పటికి మంచిగా పెంచిన అంటే భయభక్తులతో పెంచిన పిల్లలు ఒక చోటకు వస్తున్నారు, మరి భయం అంటే లేని పిల్లలు ఒక చోటకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంత మిళితం అయిపోతుందన్నమాట. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు చెడిపోవాలని మాత్రం అనుకోరండి. సగం సమాజమే నేర్పిస్తుంది. ఎందుకంటే ఎంతమంది మనం బయట సిగరెట్లు తాగటం చూస్తున్నాం, దాన్ని ఎవరైనా ఖండిస్తున్నారా? మీరు ఎలా చేస్తారు, రేపు పొద్దున మా పిల్లలు ఎలా చేస్తారని ఎవరైనా ఖండిస్తున్నారా? బయట మందు తాగే వాళ్ళని చూస్తున్నాం పబ్లిక్గా కూర్చొని, వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? అక్కడికి వచ్చేటప్పటికి మనకెందుకులేండి, అది మన ఇంటి దాకా వస్తుంది. వచ్చినప్పుడు ఫేస్ చెయ్యాలి, నేర్చుకోవాలి. సో కాబట్టి ఇతరులకు వస్తే బాధ, మనకు వస్తే బాధ కాదు. మరి ఎప్పుడైనా కూడా కొంతమందిని చూస్తే అసలు వాళ్ళు కానీ నా ఇంట్లో ఉంటేనా అసలు నేను ఏమైనా దారిలో పెట్టేవాళ్ళని అంటారు. అది ఫేస్ చేసే వరకు ఎవరికి దాని ప్రభావం తెలియదు. ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది దాని ప్రభావం అనేది. కాబట్టి మరి మనం ఏంటంటే మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. ఇంకోటి మన ఇంట్లో తల్లులు కానీ తండ్రులు కానీ మనం ఏం చేస్తున్నామో మనల్ని అనుసరిస్తారు మన పిల్లలు. మంచి చేస్తే మంచి అనుసరిస్తారు, చెడు చేస్తే చెడు అనుసరిస్తారు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడండి. ఆయన ఏంటంటే అంటే నేను చూసినవే చెప్తున్నాను, నా కళ్ళారా నేను చూసినవే చెప్తున్నాను. ఫ్లెగ్లో మరి అంటే ఏంటి, మనకి ఫ్లెగ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ ఫ్లెగ్ బాక్స్ ఆ స్విచ్ బోర్డులో పెట్టేసి బెడ్ మీద పెట్టుకొని మరి ఛార్జింగ్ అందులో పెట్టుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు తండ్రి. అయితే వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే, మీరు ఇలా చేయొద్దు, పిల్లలు అనుసరిస్తారు అంటే, ఎందుకు అనుసరిస్తారు, నేను చేసింది వాళ్ళు ఏం చేయరు అన్నారు. కానీ ఈ రోజున స్టిల్ వాళ్ళ పిల్లలు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడేమనాలి దాన్ని? లేదు అంటే ఎలా ఉంటాయి అంటే చాలా సిల్లీగా ఉంటాయి, కానీ అవి చాలా చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు వాటర్తో పైప్ వేసుకొని వాటర్ స్నానం చేస్తున్నారు అనుకోండి, బకెట్కి పట్టుకొని స్నానం చేస్తే ఎలా ఉంటుంది, వాటర్ పైప్ వేసేసుకొని ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చెప్పని తోడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాయి, వేస్ట్గా అవుతున్నాయి తెలియకుండా స్నానం చేసామనుకోండి, మన పిల్లలు చూస్తే ఏం చేస్తారు? పెద్దవాళ్ళు ఊరకనలేదు, ఆవు చేలో మేస్తే దూడ గెట్టును మేసిద్దా, ఆవు ఉన్న చోటకే వెళుతుంది అని చెప్పానని. అంటే ఏంటి దాని అర్థం?
తల్లి తండ్రి ఏమైతే చేస్తారో పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు అని దాని అర్థం. అంతేగాని ఆవు దూడ వాటికి కాదు. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అనలేక ఇలా కొంచెం ఏంటంటే హాస్యాస్పదంగానో మరి చమత్కారంగానో వాళ్ళు పదాలను ఉపయోగించేవారు అన్నమాట. వాటి అర్థం తెలియక ఇప్పుడుకున్న జనరేషన్కి అవి పశువులకే కదా అని అనుకుంటారు. సో కాబట్టి పెద్దవాళ్ళు మాట్లాడే ప్రతి మాట వెనక ఒక రహస్యం దాగి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మరి ఇవన్నీ తండ్రులు చేసేసి నువ్వు సక్రంగా పెంచలేదని తల్లిని బ్లేమ్ వేసేస్తారండి లాస్ట్కి. అది ఎంతవరకు సమంజసం? అంటే దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే మెయిన్ తండ్రి ప్రాకారం లాంటివాడు. అంటే ఏంటి, ఒక పట్టణానికి చుట్టూ కోట ఉంటుంది. రాజులకు రాజ్య పరిపాలన చేసేటప్పుడు కోట కట్టేవాళ్ళు అన్నమాట. చుట్టూ ఒక పెద్దగా అంటే మనకి ప్రహరీ కట్టేవారు. ఏ శత్రు రాజులు లోపలికి రాకుండా చాలా ఎత్తైన గోడలు కట్టేవాళ్ళు. అలాంటి వ్యక్తి తండ్రి. భార్యకి బిడ్డలకి సేఫ్టీగా నేనున్నాను, నా ప్రాకారం ఎవరు దాటి లోపలికి రావడానికి వీలు లేదు అన్నట్లుగా ఉండాలి. అంతేగాని నువ్వు తడిగట్టినట్టు ఉన్నావు అనుకోండి, తావుడుకు అలవాటు పడిపోయో, లేకపోతే వ్యభిచారానికి అలవాటు పడిపోయో, లేకపోతే పేకాటకు అలవాటు పడిపోయో, లేకపోతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయో, గేమ్లకి సెల్ ఫోన్లో ఉన్న గేమ్లకి అలవాటు పడిపోయో, మరి నీ కుటుంబానికి ప్రాకారం ఏది? నీ భార్య బలహీనరాలు, శారీరకంగా బలహీనరాలు, మానసికంగా స్ట్రాంగే. మరి ఆ బాధ్యత ఆమె మీద వేసేద్దామా? ఇదంతా వచ్చే తరం యూత్ గమనించాలండి, ఎవరికో కాదు. ఎందుకంటే ఈ రోజున టీవీ సీరియల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత కల్మషం, అంతా అంటే సహజంగా విలన్స్ మగవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళని కూడా పెట్టేస్తున్నారు, పిల్లలను కూడా పెట్టేస్తున్నారు. అంటే ఏంటి, విలన్ కింద అన్నమాట. సో కాబట్టి మన పబ్బం మనం గడుపుకుంటున్నాం, దాని ద్వారా మనం ఏం మెసేజ్ అందిస్తున్నాం ఇతరులకి, కుటుంబాలకి ఏం మెసేజ్ అందిస్తున్నాం? సో కాబట్టి ఇక నుంచైనా ఆ సీరియల్ తీసేవారు కావచ్చు, పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, మూవీస్ తీసేవాళ్ళు కావచ్చు, వాటికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, మద్యం తయారు చేసేవాళ్ళు కావచ్చు, వాటి పర్మిషన్ ఇచ్చేవారు కావచ్చు, యాప్లను కనిపెట్టేవారు కావచ్చు, వాటికి పర్మిషన్లు ఇచ్చేవారు కావచ్చు. మరి ఈ యాంకర్స్ అనేవాళ్ళు చాలామంది మరి వాటిని ప్రమోట్ చేస్తున్నారంట. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంతమంది ప్రమోట్ చేస్తున్నారంట. అది మీకు ఆ సంపాదన వచ్చిన ద్వారా మీరు ఆ తినే ఆహారంలో వాళ్ళ బ్రతుకుంటుంది. అది మీ కుటుంబానికి చాలా చాలా దెబ్బ, గుర్తుపెట్టుకోండి. అంటే ఒకరోజు ఉంటుందండి, ఎవరు చూస్తున్నారులే అనుకుంటారు కానీ, ఒక్కరోజు రోగం వచ్చి మంచాన పడతారు చూడండి, ఆ రోజున నువ్వు తల్లి కడుపులో దాగిన మరి ముర్రు పాలతో సహా గుర్తొస్తాయి. నిజం ఇది. మాకు బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు, చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, చెప్తాను వినండి. ఒక ఆయన పేరు అబ్రహాము గారు మరి ఒక చోట సింధూర వృక్షం కింద మరి మధ్యాహ్నం వేళ మరి దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ఇంటి గుడారంలో ఉండి తన భార్యకు ఒక పని అప్పగిచ్చాడు, పనివారికి ఒక పని అప్పగిచ్చాడు, మొత్తం అన్నీ చేపించి ఆహారం సిద్ధం చేసి మరి ఆ దేవదూతలకు వడ్డించాడు దగ్గరుండి. ఆయనకి పిల్లలు లేకపోతే మరి ఆ వచ్చిన దేవదూతలు వారిని దీవించలేరు. వచ్చే ఈనాటికి ఈ సంవత్సరానికి మీకు పండంటి బిడ్డనిస్తాను అని చెప్పాను. అయితే అక్కడ నుంచి ఇంకో చోటకి వెళుతున్నారు, ఇంకో ప్రాంతానికి వెళుతున్నారు. అక్కడ ఎవరు ఉన్నారంటే మరి సొదొమ గొరొమ పట్టణం అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అతని పేరు లోతు. అతను ఎక్కడున్నాడు అంటే మరి ఊరి గవిని యొద్ద ఉన్నాడంట. ఊరు గవిని యొద్ద అంటే మనం పెద్దవాళ్ళు కూర్చుంటారు కదండి, రచ్చబండని, లేకపోతే ఊరు దగ్గర మధ్యలో మరి చెట్టు ఉంటుంది, చెట్టు చుట్టూ ఒక అరుగు కడతారు, అరుగు మేము కూర్చొని ప్యాకెట్లు ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, పంచాయతీలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అది ఊరి గవిని అంటారన్నమాట దాని అర్థం. అయితే అక్కడ కూర్చొని ఉన్నాడన్నమాట. ఉన్నప్పుడు అతను ఇంటికి వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన్ని మా ఇంటికి రండి చెప్పిన ఆహ్వానిస్తే మేము రాము అన్నారు దేవదూతలు. ఎందుకంటే ఆయన ప్రవర్తన తెలుసు కాబట్టి. ఆయన నీతిమంతుడే, కానీ తన కుటుంబము లేదు అలాగా. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అతనే రొట్టెలు చేసి అతనే వడ్డించాడంట. భార్య ఏమైంది, పిల్లలు ఏమయ్యారు అంటే మరి
వాళ్ళు కట్టడ లేకుండా ఉన్నారు. భార్య పిల్లలు కట్టడ లేకుండా ఉన్నారు. ఇక్కడ 2 కుటుంబాలను తీసుకున్నాము. ఒకరేమో భర్తకు విధేయత చూపించి మరి ఆమె మరి అబ్రహాము భార్య శారమ్మ నా యజమానుడా అంది. అలాగే అక్కడ లోతు భార్య ఉంది. లోతు భార్య ఏం చేసిందంటే అసలు అక్కడ లోతు భార్య అనే పేరు కూడా లేదన్నమాట. లోతు భార్య అని ఉంది. అంటే తన భార్య లోతు భార్య సంగతి కానీ బిడ్డల సంగతి కానీ అక్కడ రాయబడలేదు. అంటే ఏంటి, అక్కడ కరెక్ట్గా తన ప్రాకారంలో ఉండాల్సిన వ్యక్తి గవిని యొద్ద ఉన్నాడు. అంటే ఏంటి, ఇంట్లో ఉన్న ప్రతి పురుషులు, మగపిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో కొడుకులు కావచ్చు, మరి తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరైనా కూడా మీరు ఉండేది రోడ్ల మీద కాదు, బజారుల్లో కాదు, ఇంటి పట్టున ఉండాలి. నీకు అవసరమైనప్పుడే బయటికి వెళ్ళాలి. పని అయిపోయిన వెంటనే ఇంట్లో ఉండాలి. నువ్వు నీకేం పని రోడ్ల మీద? కాబట్టి ప్రాకారంలా ఉండాల్సిన వాళ్ళు మరి తడికిల్లా ఉండొద్దండి. సో కాబట్టి అసలు బయటికి సాయంత్రం పూట 6 గంటలకు వెళ్తే 7 గంటలప్పుడు ఉంటారండి. అసలు ఎక్కడ చూసినా మగవాళ్ళే. ఒక వయసు నుంచి అంటే బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు అని ఎక్కడ చూసినా టిఫిన్లు చేస్తూ ఉంటారు, తింటానే ఉంటారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనిపిస్తారు. కూల్ డ్రింక్ షాపుల దగ్గర వాళ్ళే కనిపిస్తారు, మందు షాపుల దగ్గర వాళ్ళే కనిపిస్తారు, బేకరీ దగ్గర వాళ్ళే కనిపిస్తారు, మరి కూరగాయల దగ్గర వాళ్ళే కనిపిస్తారు, మరి టిఫిన్ సెంటర్ల దగ్గర వాళ్ళే కనిపిస్తారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఏం పని మీకు? పని ఉండి వెళ్ళిన వారు 10 మంది అయితే ఊరకు వచ్చిన వాళ్ళు 30 మంది అక్కడ. నిజం. ఎందుకంటే బయటకి వెళ్ళే స్త్రీలకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. బయటికి వెళ్ళని ఆడవాళ్ళకి ఏం తెలియదండి. ఎందుకంటే ఇవన్నీ నేను చూసినవే చెప్తున్నాను. నేను గ్రహించినవి, నా కళ్ళారా నేను చూసినవే చెప్తున్నాను. ఏవి కూడా కల్పితాలు కావు. కాబట్టి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆడపిల్లైనా మగపిల్ల అయినా ఇద్దరిని సమానంగా చూడాలి. ఆడపిల్ల అయితే ఇంట్లో అంట్లు తోమాలి, బట్ట ఉతకాలి, నువ్వు అన్నం వండాలి, కూర వండాలి, ఇంటిల్లి పాది ఇల్లు శుభ్రం చేయాలి, బూజులు దులపాలి, లేకపోతే బట్టలు ఆరేయాలి, బట్టలు మడత పెట్టాలి. ఇవన్నీ ఆడపిల్లలు. మరి మగపిల్లలు ఏం చేస్తారు? మరి మగపిల్లని పంపినట్టు క్రికెట్కి ఆడపిల్లని కూడా పంపించి క్రికెట్కి అంటే ఆడపిల్ల తక్కువ, మగపిల్లడు ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆడ మగ తేడా లేకుండా దేవుడు సృష్టించిన భాగంలో మనుషులు కాబట్టి ఈక్వల్గా పనులు పంచుకోవాలి. సో కాబట్టి అలా ఉన్నప్పుడే వ్యవస్థ కూడా బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి. మెయిన్ కుటుంబాలు ఎక్కడి నుంచైనా అత్త మామలు ఉంచుకోండి, అమ్మ నాన్నలు ఉంచుకోండి దగ్గర. వీలైతే ఉమ్మడి కుటుంబాలుగా తయారవ్వండి. సో కాబట్టి సంతోషంలో ఉన్నప్పుడేమో మనమే హ్యాపీగా ఉంటాం, బాధలో వచ్చినప్పుడు మాత్రం బంధువులు వస్తారు. మనకి నామోషిగా ఉంటుందా? మనకి సిగ్గు అనిపిస్తుంది కదా. మనం అలాంటి సమయంలో నాకు కష్టం వచ్చింది నువ్వురా అన్నప్పుడు వాళ్ళ కష్టంలో మనం ఏమైనా వెళ్తున్నామా? వాళ్ళ కష్టం వస్తే మాత్రం మనం దూరంగా వెళ్ళిపోతాం, మన కష్టం వస్తే మాత్రం వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. ఇది ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి చాలామంది ఇళ్లల్లో కొడుకులకు బండ్లు ఇచ్చేస్తారు తండ్రులు. మరి 12-13 ఏళ్ళ వయసు నుంచి బండ్లు ఇచ్చేస్తారు. ఎవరు చెడగొడుతున్నారండి? మన పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, ఎవరు చెడగొట్టట్లా. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.